హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను పల్లవి. ఈరోజు నేను ఏలూరు నుంచి కల్కటాకి వెళ్ళే జర్నీ వ్లాగ్ అప్లోడ్ చేయబోతున్నానండి. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇంకా ఏంటంటే ఇప్పుడు జర్నీ చేసేవాళ్ళు, ట్రైన్ జర్నీ చేసేవాళ్ళు ఏమేమి తీసుకెళ్ళాలి, ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఏమేమి థింగ్స్ తీసుకెళ్ళాలి, అసలు జర్నీ అనేది ఎలా ఉంది అవన్నీ చెప్తాను నేను. సో ఇప్పుడైతే మేము వెళ్తున్నాము రాజమండ్రి. మాకు ట్రైన్ వచ్చేసి రాజమండ్రిలో ఎక్కాలి. మేము వెళ్తున్నాము సికింద్రాబాద్ టు షాలిమార్ ట్రైన్. సో మాకు యాక్చువల్గా ఎప్పుడు ఏంటంటే మేము విజయవాడ నుంచి అట్లా పెట్టుకుంటాం అనమాట. ఏలూరు నుంచి దగ్గరగా ఉంటుంది, మనం ఎన్హెచ్పి మీద వెళ్ళిపోవచ్చు కదా, ఈజీగా ఉంటుంది జర్నీ కూడా అని చెప్పేసి. బట్ ఈసారి ఏమైందంటే మనకి కోవిడ్ వల్ల రూల్స్ అన్నీ మార్చేయడం వల్ల బోర్డింగ్ పాయింట్స్ అనేవి చాలా చోట్ల మార్చేశారనమాట. ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇప్పుడు మీకు చెప్తాను నేను. సో ఇప్పుడు మేము బై రోడ్ వెళ్తున్నాం అనమాట రాజమండ్రి. సో ఇక్కడ మార్నింగ్ టిఫిన్ చేయడానికి ఆగాము. మాకు ట్రైన్ వచ్చేసి అరౌండ్ 10:30 ఆస్పాస్ ఉంది. మేము మార్నింగ్ 6 అలా బయలుదేరాము. ఎందుకంటే ఏలూరు రాజమండ్రి రోడ్స్ అస్సలు బాగాలేదు, కార్ అయినా కూడా అస్సలు బాగాలేదనమాట. సో మనం ఉన్నాము ఇప్పుడు రాజమండ్రి రైల్వే స్టేషన్లో. మీకు అక్కడ కనిపిస్తున్నారు కదా, పోలీసులు చాలామంది ఉన్నారు. నేను అనుకున్నాను ఫస్ట్ కోవిడ్ టైమ్స్ గురించి ఉన్నారేమో అని చెప్పేసి. బట్ ఏంటంటే ఆ రోజు 8th భారత్ బంద్ అని చెప్పారు కదా, రైతుల గురించి బంద్ జరుగుతుంది అని. సో రైలు మీదకి ఎట్లా ఏమైనా ఉంటుందేమో ఎఫెక్ట్ అని చెప్పేసి పోలీసులు చాలామంది ఉన్నారనమాట. మాకు ట్రైన్ లేట్ అని చెప్పారు, చాలా టైం ఉండింది. ఇంకా కార్లోనే చాలాసేపు కూర్చున్నాం అనమాట. ఇంకా ఏంటంటే లోపలికి వెళ్ళి మళ్ళీ అక్కడ ఇక్కడ కూర్చోవడం ఎందుకు అని చెప్పేసి కార్లోనే ఎక్కువసేపు కూర్చున్నాం. ఇప్పుడు ఏంటంటే మనకి అన్ని ట్రైన్స్ గురించి ఎలా ఉన్నా కూడా ఈ షాలిమార్ సికింద్రాబాద్ ఏంటంటే మనకి బోర్డింగ్ విజయవాడ లేదు. విజయవాడకి ఇంకా అవతలకే ఏదో చిన్న స్టేషన్ ఇచ్చున్నారనమాట. ఆ స్టేషన్లోకి వెళ్ళి ఎక్కడానికి మనకి టైం సరిపోదు. ఎందుకంటే ఆబ్వియస్లీ ట్రైన్ కాబట్టి మేము ఇప్పుడు ఎక్కువ లగేజ్ తీసుకెళ్తాము. అలాగే 1 month ఉన్నాం కదా, సో హెవీ లగేజ్ అయిపోయింది. ఇంకా ఏంటంటే వచ్చేటప్పుడు మేము అన్నీ సరిగ్గా సర్దుకుని రాకపోవడం వల్ల, హడావిడిగా రావటం వల్ల అన్నీ ఇక్కడికి వచ్చి కొనుక్కోవటాలు, బట్టలు, శ్రీకి థింగ్స్ అన్నీ అట్లా అయిపోయాయి అన్నమాట. సో హెవీ లగేజ్ అయిపోయింది. అందుకని రాజమండ్రి అయితే 5 to 6 minutes ఆగుతుందని చెప్పారు. అందుకని రాజమండ్రి పెట్టుకున్నాం అనమాట. సో ఇది వచ్చేసి రాజమండ్రి స్టోరీ. సో ఇప్పుడు మనం ఉన్నాము రాజమండ్రి లోపల రైల్వే స్టేషన్లో. చూడండి ఎంత ఖాళీగా ఉందో. అసలు ఎవ్వరు ఎక్కువ మంది ట్రావెల్ చేయట్లేదు, వెరీ నీడ్ ఉంటే తప్ప. అంతకుముందు ఎలా ఉండేదంటే మనతో పాటు ఎవరైనా మనల్ని ట్రైన్ ఎక్కించడానికి వస్తే ప్లాట్ఫామ్ టికెట్ తీసుకుంటే వాళ్ళని లోపలికి అలౌ చేసేవాళ్ళు కదా. ఇప్పుడు ప్యాసింజర్స్ తప్ప ఎవ్వరూ లోపల రావడానికి వీల్లేదన్నమాట. ఈవెన్ టికెట్స్ అమ్మట్లేదు, ఎవరూ రావడానికి వీల్లేదు. ఇది వచ్చేసి 2nd రూల్ అనమాట ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న వాటిల్లో. సో మీరు కనుక గమనిస్తే స్టేషన్ అంతా చాలా అంటే చాలా ఖాళీగా ఉంది. ఈవెన్ కూలీ దొరకడం కూడా చాలా కష్టమైపోయింది అనమాట, అంత ఖాళీగా ఉంది. సో ఇప్పుడు మనం ఉన్నాము రాజమండ్రి రైల్వే స్టేషన్ లోపల. నేనైతే ఈ 5 yearsలో రాజమండ్రి స్టేషన్ని ఇంత ఖాళీగా ఎప్పుడూ చూడలేదు. 5 years అనే కాదు, అంతకుముందు కూడా ఎప్పుడూ చూడలేదన్నమాట. ఎందుకంటే ఎప్పుడు చాలా రష్గా ఉంటుంది, వచ్చే జనం వెళ్ళే జనం అలా ఉంటుంది కదా. ఆబ్వియస్లీ ఎంత చిన్న స్టేషన్ అయినా కూడా రైల్వే స్టేషన్ అనేది ఖాళీగా ఉండదు. బట్ ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకి బ్రిడ్జ్ ఉంటుంది కదా, ప్లాట్ఫామ్ మీదకి ఫుట్పాత్ బ్రిడ్జ్ ఉంటుంది కదా. సో అది కూడా చూడండి, మీకు చూపిస్తాను. ఎంత ఖాళీగా ఉందంటే అంత ఖాళీగా ఉంది. బట్ నేను అనుకున్నాను థ్యాంక్ గాడ్ జనాలు ఊరికే తిరగట్లేదు, అంటే ఏదైనా బాగా నీడ్ ఉంటేనే జర్నీ చేస్తున్నారు అని. అలా రోడ్ల మీద తిరిగేసినట్లే అలా ట్రైన్లో కూడా ట్రావెల్ చేసేస్తున్నారేమో అట్లా అనుకున్నాం మేము. బట్ లేదు, అందరూ చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఉన్నవాళ్ళు మటుకు మాస్క్ అదంతా వేసుకుని కరెక్ట్గా ఉన్నారనమాట. సో ఇప్పుడైతే మేము ట్రైన్ కూడా ఎక్కేసాము. ఇది వచ్చేసి అన్నవరం. అలాగా నేను ముందంతా ఏమీ షూట్ చేయలేదు. ట్రైన్ ఎక్కిన తర్వాత మాకు హెవీ లగేజ్ ఉంది కదా, ఆ లగేజ్ అంతా సర్దుకుని బెర్త్ కింద అంతా స్ప్రే అంతా వేసుకుని డిస్ఇన్ఫెక్టర్ స్ప్రే తీసుకెళ్ళాము. అదంతా వేసుకున్న తర్వాత మేము లగేజ్ అంతా పెట్టేసిన తర్వాత శ్రీకి ఫుడ్ పెట్టేసిన తర్వాత శ్రీ నిద్రపోయిన తర్వాత తీసిన క్లిప్స్ అనమాట.
మనకి అన్నవరం, రాజమండ్రి సరౌండింగ్స్ చాలా బావుంటాయి. గ్రీనరీ గానీ, కొండలు గానీ అలాగా. సో, ఇక్కడేంటంటే యాక్చువల్‌గా మావి 2 లోయర్‌లొచ్చాయి అంజన్‌కి, నాకు. కిందుంటే శ్రీకర్ ఏం చేస్తున్నాడంటే రెగ్యులర్‌గా కోచ్‌లో అటు ఇటు వెళ్ళిపోతా ఉంటాడు కదా! వాళ్ళెత్తుకుంటారు, వీళ్ళెత్తుకుంటారు అలాగా. అలా వెళ్ళిపోతున్నాడని ఏం చేశామంటే ఒకళ్ళని కింద కూర్చోబెట్టి బెర్త్ ఇచ్చి ఇలా పైన మేము స్ప్రే అంతా వేసేసుకొని ఇలా కూర్చోబెట్టేసుకున్నాను నేను. మొత్తం డే అంతా కూడా పైనే ఉన్నాము. నైట్ పడుకోవడానికి కిందకొచ్చామనమాట. సో, పైనైతే వాడికి అటు ఇటు పరిగెత్తడానికి ఉండదు కదా! సో, మనం ఎంత చెప్పినా వాళ్ళకి ఏం అర్థమవుతుంది, అది పట్టుకోకూడదు, ఇది పట్టుకోకూడదు అని. బట్ ఇలా అయితే సేఫ్ సైడ్‌గా ఉంటుందని చెప్పి ఇలా ఆలోచించాము. మామూలుగా అయితే అస్సలు ప్రిఫర్ చేయము శ్రీకర్‌తో. బట్ ఈసారి అలా కుదిరేసిందనమాట. సో, ఇప్పుడు మీరు గమనించినట్లయితే శ్రీకాకుళం రోడ్ వచ్చేసాం. ఇది వచ్చేసరికి 6:30 అలా అయిందనమాట. ఎక్కువ షూట్స్ కూడా ఏం చేయలేదు పైన ఉండిపోవడం వల్ల. సో, ఇంకా ఏంటంటే మనం ఇప్పుడు ఉన్నాము సెకండ్ ఏసీలో యాక్చువల్‌గా. బట్ మీకు చూపిస్తాను. ఇదేంటంటే నార్మల్ జనరల్‌లా అనిపిస్తది మీకు. జనరల్ ట్రైన్ బోగీలు ఎలా ఉంటాయో అని అనిపిస్తది. చూపిస్తాను. సో, ఇంకా దీనిని ఎలాగోలా బిజీగా ఉంచాలి కదా! కిందకెళ్ళకూడదు అని. సో, అలాగా ఏదో ఒకటి దువ్వాన్లు అలా ఇలా ఇస్తా ఉంటే ఆడుకుంటా ఉన్నాడనమాట. సో, పగలంతా బాగానే ఆడుకున్నాడు. నైట్ ఏంటంటే పడుకోవడానికి ఏడ్చాడనమాట. అంటే తనకి బెర్త్ చిన్నగా ఉంటుంది కదా! ఇంట్లో అయితే మంచం మొత్తం తిరిగేస్తూ ఉంటాడు. ఎవరైనా ఉంటే తోసేస్తూ ఉంటాడనమాట పక్కన శ్రీకర్. సో, దానికి ఫెసిలిటీ లేదని పాపం చాలా ఏడ్చాడనమాట నైట్ అంతా. బట్ డే అంతా ఆడుకున్నాడు. ఓకే, మొబైల్ కూడా ఇచ్చామన్నమాట. సో, మొబైల్ కూడా చూశాడు. సో, ఇక్కడ చూసారు కదా! ఫుల్ యాక్టివ్‌గా ఉన్నాడనమాట. సో, మొన్న ఫ్లైట్‌కి వెళ్ళినప్పుడైతే ఇంటికెళ్ళేసరికి ఏడ్చేశాడు. ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. అమ్మ 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 అనుకుంటా ఉన్నాడనమాట. బాగా ఏడ్చేశాడు. మార్నింగ్ నిద్రలో లేపేశాము. ఇంకా మంచులో జర్నీ, నాన్ స్టాప్‌గా జర్నీ ఇంటికెళ్ళేసరికి 6 అయిపోయింది కదా! మార్నింగ్ ఇక్కడ 6కి బయలుదేరాము. ఫ్లైట్ అయినా కూడా ఇంటికెళ్ళేసరికి 6 అయిపోయింది విజయవాడ వెళ్ళేసరికి. సో, అప్పుడు కొంచెం బాగా అలసిపోయాడనమాట. ఇప్పుడైతే సూపర్ యాక్టివ్‌గా ఉన్నాడు, బాగున్నాడు. సో, మనకి యాక్చువల్‌గా ఏంటంటే సెకండ్ ఏసీలో ఇదంతా కర్టెన్స్ ఉంటాయి కదా! కర్టెన్స్ అన్నీ తీసేశారనమాట. ఇది వచ్చేసి తర్వాత మార్చిన రూల్ అనుకోండి, లేదంటే థింగ్ అనుకోండి రైల్వే జర్నీలో. ఇంకా ఏంటంటే మామూలుగా మనకి బెడ్‌షీట్స్, టవల్స్, పిల్లోస్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు కదా ఏసీలో. బట్ ఏంటంటే అవి కూడా తీసేశారనమాట. బెడ్‌షీట్స్ మనమే తీసుకెళ్ళాలి. ఇంకా మనకి టికెట్ బుక్ చేసినప్పుడే అక్కడ మనకి వస్తుంది రెడ్ కలర్‌లో బెడ్‌షీట్స్ మీరు క్యారీ చేయండి అని. ఇంకా కర్టెన్స్ విషయం అయితే మాత్రం ఎక్కేదాకా తెలీదు. అప్పుడప్పుడు అనిపిస్తుందనమాట, ఏంటి మనం ఎక్కడున్నాం, జనరల్‌లో ఉన్నామా, సెకండ్ ఏసీలో ఉన్నామా అని. సో, మేము ఇక్కడ ఏది పడితే అది చేసాము పైన బెర్త్ మీద. ఎందుకంటే శ్రీకర్‌ని ఆడించాలి, తన్ని అంటే హ్యాంగ్ అవుట్ చేయాలి, ఎలాగోలా కిందకెళ్తే అంతా తిరిగేసి అంతా పట్టేసుకుంటాడని చెప్పేసి. చాలా వరకు ఇలా బెర్త్ మీద కూర్చోవడం వల్ల ఏంటంటే తను చాలా తక్కువ మందితో ఇంటరాక్ట్ అయ్యాడనమాట. ఎందుకంటే మనం కేర్‌గా ఉన్నామని చుట్టూ అందరూ ఉంటారని లేదు కదా! వీడెళ్తానంటే చాలామంది ఎత్తుకుంటామని కూడా అంటారు. సో, చూడండి ఇక్కడ ఫన్ క్రియేట్ చేస్తా ఆడుతా ఉన్నాడు. సో, అలాగే మేమిద్దరం ఒకళ్ళనొకళ్ళం ఎంగేజ్ చేసుకుంటూ అలాగే కూర్చుని పోయాము నైట్ వరకు. సో, ఇక్కడ మీరు ఓవరాల్‌గా లుక్ చూడొచ్చు. రైలు బోగి అనేది ఎలా ఉంది, కర్టెన్స్ లేవు, ఏం లేవు అని చెప్పాను కదా! మామూలుగా అయితే ఇలా చూస్తే మనకి బ్లూ కలర్ కర్టెన్స్, వైట్ కలర్ బెడ్‌షీట్స్ ఫుల్ కలర్‌ఫుల్‌గా ఉంటుంది. సో, అలా ఏం లేదనమాట. నార్మల్ జనరల్ బోగీలా ఉంది. సో, ఇక్కడ డిసెన్ఫెక్టర్ స్ప్రేస్ తెచ్చామని చెప్పాం కదా! సెవలాన్ నుంచి తీసుకున్నాము. అది మొత్తం ఇలా నైట్ కిందకి దిగేసాం పడుకోవడానికి. సో, ఇక్కడ స్ప్రే చేస్తూ ఉన్నారు. ఇది మీకు చూపిస్తున్నాను. ఈరోజు గేమ్ చేంజర్స్ అనమాట. ఈ స్ప్రే ఒకటి, శానిటైజర్ ఒకటి, వైప్స్ ఒకటి. యాక్చువల్‌గా మాకు నార్మల్ వైప్స్ ఉన్నాయి, కానీ ఈ డిసెన్ఫెక్ట్‌కి సంబంధించిన వైప్స్ కూడా సావ్లాన్ వాళ్ళు ఉన్నాయన్నారు. మీరు అవి కూడా మీరు మీతో పాటు క్యారీ చేశారంటే మీకు ఇంకొంచెం హెల్ప్‌ఫుల్ అవుతుందనమాట. మేమైతే ప్రతిదీ నార్మల్ వైప్‌తో తుడిచేసి తర్వాత స్ప్రే కొట్టేస్తూ ఉన్నాము. మేమనే కాదు, ఆ స్ప్రే చాలామంది యూజ్ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ మనకి ట్రైన్ శానిటైజ్ చేసే ఉంటుంది. బట్ ఎవరెక్కుతారు, ఎవరు దిగుతారు అని తెలీదు. ఇంకా ఏంటంటే ఇప్పుడు మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్, ఎవరో ఏదో చేస్తారు అన్న దానికన్నా కూడా. సో, అందుకని ఈ స్ప్రేస్ క్యారీ చేయండి, శానిటైజర్స్ క్యారీ చేయండి, వైప్స్ లేకపోతే
ఏదైనా పైప్స్కి ఏమంటారు హ్యాండ్ వాషెస్ కానీ ఏవైతే ఉన్నాయో అవి ఆల్కహాల్ బేస్డ్ ఉన్నవి మీరు క్యారీ చేస్తే మీరు అంటే ఏ బారిన పడకుండా హ్యాపీగా మీ డెస్టినేషన్ రీచ్ అవుతారు అని చెప్తున్నాను. మనకి ఫ్లైట్‌లో అయితే ఇంత ఉండదు. ఎందుకంటే మనం ఫటాఫట్ 2 అవర్స్ లోపే మనకి జర్నీ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం డొమెస్టిక్ అయితే అట్ ద సేమ్ టైం వాళ్ళు ఇంకా ప్రాపర్ కేర్ తీసుకుంటున్నారు రైల్వేస్‌తో పోలిస్తే. లైక్ శానిటైజర్స్ ఇవ్వడం కానీ, మనకి ఫేస్ షీల్డ్ ఇవ్వటం కానీ అదంతా. మీకు ఆల్రెడీ అంతకుముందు జర్నీ వ్లాగ్‌లో నేను ఫ్లైట్ గురించి క్లియర్‌గా డీటెయిల్స్ చెప్పాను. ఈ వ్లాగ్ ఏంటంటే ట్రైన్ జర్నీ ఎలా ఉంది అన్నది క్లియర్‌గా చెప్పడం నా ఉద్దేశం అనమాట. సో, అందుకే ఇక్కడ మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి స్ప్రే, శానిటైజర్ ఇంకా వైప్స్. ఇంకా తర్వాత విషయం ఏంటంటే మనకి వాటర్ బాటిల్స్ కూడా అలో చేయట్లేదు ట్రైన్‌లో. అలో చేయట్లేదు ఇన్ ద సెన్స్ అమ్మట్లేదు. రైల్ నీరు కానీ, ఇంకా మామూలుగా వచ్చి వాటర్ అమ్ముతూ ఉంటారు కదా, అలాంటివి ఏమీ లేవన్నమాట. సో, మీరు కనుక లాంగ్ జర్నీ చేయాలనుకుంటే మీతో పాటే కాచి చల్లార్చిన వాటర్‌ని క్యారీ చేసుకోండి. సో, మాకు తెలియలేదు స్టేషన్‌కి వచ్చే వరకు. సో, మేమేం చేసామంటే బయట ఆల్రెడీ కిన్లే బాటిల్స్ 2 లీటర్స్‌వి 2ను 1 లీటర్‌వి ఒకటి తెచ్చుకున్నాము. అంటే మాకు ఇంటికొచ్చాక కూడా ఆర్ఓ ఓపెన్ చేసి రావాలి కదా వాటర్, అందుకని ఒక బాటిల్ ఎక్స్ట్రా తెచ్చుకున్నాం అనమాట. ఇంటికొచ్చాక కూడా ఉంటాయి అని చెప్పేసి. సో, ఇక్కడ నేను శ్రీకర్ కోసం నార్మల్ పాలు తెస్తే ఎలా ఉంటాయో ఏమో తెలియక లాక్టోజన్ స్టేజ్ 4 తీసేసుకున్నాను ఏలూరులో. ఎందుకంటే మొన్నటిసారి ఒక బాటిల్తో ఇంటికెళ్ళిపోయాడు. ఈసారి 22 అవర్స్ ఉండాలి కదా అని చెప్పేసి లాక్టోజన్ తీసుకున్నాను. ఇక్కడ ఇస్తున్నాను. ఫ్లాస్క్ తీసుకుని దానిలో బాగా కాచిన వాటర్ తీసుకొచ్చాను అనమాట. చిన్నపిల్లలు ఉంటే మీరు అలా చేయండి. అలా చేస్తే మీకు కొంచెం ఏమంటారు ఈజీగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఏసీ ఉంటుంది, మళ్ళీ వాళ్ళు చల్లనీళ్ళు తాగితే గొంతు నొప్పి, జలుబు ఇవన్నీ ఉంటాయి కదా. సో, అది మీ పిల్లలు పాలు తాగే వాళ్ళైతే నార్మల్ ప్యాకెట్ పాలు కాకుండా ఫార్ములా ప్రిఫర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి హెల్త్కి మంచిది, కొంచెం హైజెనిక్గా ఉంటుంది. అంటే పాలు ఇరిగిపోయాయో లేదో మనకి తెలియదు కదా. నార్మల్ పాలైతే ఏసీలో ఉంటే మనకి ఇరిగినట్టు కూడా తెలియవు. బట్ అవి నిల్వగా ఉన్నాయా మామూలుగా ఉన్నాయా అనేది తెలియదు అనమాట. సో, శ్రీకర్కి అయితే ఇలాగ మనకి బ్లాంకెట్స్ ఇవ్వట్లేదు, బెడ్షీట్స్ ఇవ్వట్లేదు అని చెప్పాను కదా. ఇలా ఒక చీర తీసుకొచ్చాను నేను. సో, ఆ శారీ వేసేసి పడుకోబెట్టేసాను అనమాట. ఇది మార్నింగ్. సో, వెల్కమ్ టు వెస్ట్ బెంగాల్ అనమాట. చూడండి మాకు మంచు ఎలా ఉంది ఏంటి అనేసి చాలాసార్లు చెప్తా ఉంటాను, చలికాలం చాలా చల్లగా ఉంటుంది, చాలా చల్లగా ఉంటుంది అని. సో, ఇప్పుడు మీకు చూపిస్తున్నాను అనమాట. చూసారా అటువైపు ఏముందో కూడా తెలియట్లేదు, అంత చల్లగా ఉంది. ఐ మీన్ చలిగా ఉంది. సో, ఇది మార్నింగ్ లేచామన్నమాట. దగ్గరకు వచ్చిన తర్వాత చెప్పాలంటే టీ కాఫీ ఏమీ లేవు. వైజాగ్లో మాత్రం కిందకి వెళ్ళి ఒక్కసారి కాఫీ తెచ్చుకున్నాము అంతే. బట్ లక్కీగా వెస్ట్ బెంగాల్ వెళ్ళిన తర్వాత మేము లేచిన తర్వాత 6:30 ఎంతో అవుతుంది. అప్పుడు మాత్రం ఛాయ్ అని మాత్రం వినిపించింది. ప్రాణం లేచినట్టుగా అయిపోయిందనమాట. అంటే అంత జర్నీ చేసిన తర్వాత రెగ్యులర్గా నేను ఒక 4 టైమ్స్ అయినా తాగేస్తాను టీ. ఫుడ్ తినకపోయినా టీతో బతికేస్తాను నేను జర్నీలో. అంటే టీ కాఫీ కూడా ఉండదు అన్న సంగతి తెలియలేదన్నమాట. ఇది వచ్చేసి తర్వాత యాక్చువల్గా షాలిమార్ సికింద్రాబాద్కి మామూలుగానే ప్యాంట్రీ ఉండదన్నమాట. ఫుడ్ మనం బయట నుంచి ఆర్డర్ చేసుకోవడం, లేదంటే ఐఆర్సిటీసీలో ఆర్డర్ చేసుకోవడం, లేదంటే తెచ్చుకోవడం అలాగా. బట్ బెటర్ ఆప్షన్ ఏంటంటే ఇంటి నుంచి క్యారీ చేయండి, అది చాలా బెటర్. ఏసీలో నిల్వ ఉండేలాగా లైక్ పులిహోర, చపాతీ అలా అయితే నిల్వ ఉంటాయి కదా కర్రీస్ కన్నా. మేమైతే పులిహోర, చపాతీ తెచ్చుకున్నాము. బయట ఫుడ్ తక్కువ తిన్నాం. మార్నింగ్ టిఫిన్ చేసాం కానీ బయట ఏవో చిప్స్ అలా ఇలా తిన్నాం కానీ ఫుడ్ అయితే లేదు. టీ కాఫీ కూడా లేదు. అక్కడ నాకు తెలిసినంత వరకు ఏ ట్రైన్కి ప్యాంట్రీ ఇవ్వట్లేదంట, ఫుడ్ క్యారీ చేయాలని చెప్తున్నారు. లేదు ఇన్ కేస్ తీసుకెళ్ళలేదు అనుకుంటే మనకి పెద్ద పెద్ద రైల్వే స్టేషన్స్ ఉంటాయి కదా, లైక్ వైజాగ్ అని, రాజమండ్రి అని, ఇలాంటి చోట్ల సమ్ క్యాటరర్స్, మొత్తం కాదు కొంతమందికే పర్మిషన్స్ ఉన్నట్టున్నాయి. వాళ్ళు మాత్రం లైక్ బిర్యానీ అట్లా అమ్ముతూ ఉన్నారు. బట్ ఎంతవరకు సేఫ్ అనేది అది మన ఓన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో, ఇక్కడ మేము వచ్చేసాము షాలిమార్కి. ఇక్కడ క్యాప్ పెట్టాను శ్రీకర్కి, బాగా చల్లగా ఉందని చెప్పి ఏడుస్తూ ఉన్నాడు. సో, ఫైనల్గా మేమైతే కల్కటా రీచ్ అయిపోయాము. సో, అక్కడ కనిపిస్తుంది కదా షాలిమార్ అని. సో, ఇది షాలిమార్ స్టేషన్ అనమాట. చాలా రెనోవేషన్ చేశారు. ఇక్కడ కులీన్ మాట్లాడుకుని లగేజ్ అంతా పెట్టుకున్నాం అనమాట. ఎందుకంటే మా బ్యాగ్స్ అరౌండ్ 5 ఉన్నాయి. ఇంకా
అంజన్ ల్యాప్టాప్ బ్యాగ్ ఉంది, నా బ్యాక్ ప్యాక్ ఉంది, హ్యాండ్ బ్యాగ్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో అందుకని అలా మాట్లాడేసాం. ఏ విధంగా పట్టుకున్నా కూడా మేము వాటిని క్యారీ చేయలేము. సో ఇక్కడ శ్రీకర్ అంజన్ ఎత్తుకున్నారు. సో నేను బ్యాగ్స్ తీసుకొని వస్తూ ఉన్నాను అనమాట. ఇదంతా ఎందుకు చూపిస్తున్నానంటే, ఎంత నా వెనక మీరు గమనిస్తే మంచు, స్కై అంతా కనిపిస్తుంది కదా, చాలా చలిగా ఉంది నిజంగా. సో స్వెటర్స్ క్యారీ చేసేంత చలిగా ఉందన్నమాట. ఇంకా స్టేషన్ విషయానికి వస్తే, స్టార్టింగ్లో ఇలా సర్కిల్స్ గీసినట్టున్నారు. మేబీ ట్రైన్స్ మూవ్ అవుతూ ఉన్నప్పుడు ఒక్కొక్క సర్కిల్లో ఒక్కొక్కరు నిలబడి ఎక్కాలి అని, అంటే సోషల్ డిస్టెన్సింగ్ లాగా. సో చూసారా, జనం అయితే ఇక్కడైతే బాగానే ఉన్నారు, ఎక్కువ మందే ట్రావెల్ చేస్తూ ఉన్నారు. ఈవెన్ ఈ స్టేషన్ చాలా చిన్నది, హౌరాతో పోలిస్తే పెద్ద రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. లైక్ రాజమండ్రిలో లాగా రిస్ట్రిక్షన్స్ కూడా ఏం లేవన్నమాట. సో ఈ క్లిప్పింగ్స్ ఎందుకంటే మంచు ఉంటుందని చూపిస్తున్నాను, మంచు ఎలా ఉంది ఏంటి అనేసి. ఇంకా మేము ఇది బయలుదేరేసరికి 7:40కి దిగాము. ఇది దిగగానే అనమాట కల్కటా అప్పుడే ఫుల్ బిజీగా ఉంది. 7:40కే చూడండి, ట్రాఫిక్ కానీ అంతా అలా ఉంది. బట్ అంత మంచున్నా అంత చలున్నా ఎవరి పనులు ఆగవు అనడానికి ప్రూఫ్ అనమాట. ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోవాలి కదా. మార్నింగ్ కోవిడ్ అయినా మంచైనా చలైనా, సో తినాలి అంటే చేయాలి అంటారు కదా. సో అలాగా. సో ఇప్పుడు మేము వెళ్ళిపోతున్నాము న్యూ టౌన్కి. కొంచెం ఒక 40 to 50 minutes పడుతుందన్నమాట. సో వెళ్తూ ఉన్నాము. అనుకుంటున్నాము ఒక 1 month తప్పించేసుకున్నాం మేము చలి నుంచి అని. ఎందుకంటే నవంబర్లో మేము వెళ్ళేసరికి ఇంకా ఏమీ రాలేదు, చలి ఏమీ రాలేదు, ఎండగా ఉంది. ఈవెన్ మేము వెళ్ళాక కూడా చాలా ఎండ వేసిందంట, గాలివాన వచ్చాయంట, మా చెట్లన్నీ కూడా పాడైపోయాయి. చూపిస్తాను నేను అప్పుడు మీకు అవి కూడా. బట్ ఇప్పుడైతే చాలా చలిగా ఉందన్నమాట. నేను వచ్చి 2 days అవుతుంది కదా. ఈ 2 daysలో కూడా ఎండని చూసి చాలా రోజులు అయిపోతుంది. స్పిన్ చేసిన బట్టలు కూడా మనకి 24 hours తీగల మీద ఉంచినా కూడా ఇంకా చల్లగానే ఉంటున్నాయి అన్నమాట. సో ఇది మా సందు. నా వ్లాగ్స్ చూస్తున్న వాళ్ళకైతే చాలామందికి తెలుసు. సో ఇది మా సందు అనమాట. వచ్చేసాం మా ఇంటికి. సో ఇప్పుడు పైకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తాను. మెయిడ్స్ అటు ఇటు వెళ్ళే వాళ్ళు, టిఫిన్ చిన్న చిన్న బళ్ళ మీద టిఫిన్ పెట్టుకుంటారు కదా, వీళ్ళంతా చాలా బిజీగా ఉన్నారు. ఇంకా 8కి రిలయన్స్ కూడా ఓపెన్ చేసేసింది. మేము పాల ప్యాకెట్లు అవన్నీ తెచ్చుకుందాం అని అనుకున్నాం, కానీ ఒకసారి చూద్దామని చెప్పి బీబీ డైలీలో ముందు రోజు నైట్ ఆర్డర్ పెట్టున్నాము పాలు వస్తాయా లేదా అని. మేము వెళ్ళి చూసేసరికి మా బ్యాగ్లో ఆల్రెడీ పాలు ఉన్నాయన్నమాట. సో ఇది మా బిల్డింగ్. సో లగేజ్ అంతా తీసేసుకుని పాలు కూడా తీసేసుకుని పైకి వచ్చేసాం ఇప్పుడు. సో చూసారు కదా మొక్కలన్నీ ఎలా అయిపోయాయో. ఒక్క అలోవెరా ఒక్కటే బాగుంది, మిగతావన్నీ ఇదైపోయాయి. సో తెలిసి మళ్ళీ కింద ఇవ్వడం మర్చిపోయాము. అంటే అప్పుడు ఫ్రైడే వచ్చిందని చెప్పి కింద ఇవ్వలేదన్నమాట, కదపడం ఎందుకని. సో ఒక 2 days చూసిన తర్వాత మార్చుకుందాం అని అనుకుంటున్నాము. కొన్ని మొక్కలు అయితే చాలా పాడైపోయాయి. గరుడు వర్ధన మొక్క పెట్టుకున్నాం కదా, అది బాగా పాడైపోయింది. సో బాల్కనీ అయితే ఇలా ఉంది. ఇల్లు ఓకే పర్వాలేదు, బాల్కనీ మరీ ఇలా ఉంది, గాలివాన అలా వచ్చిందంట. సో ఇవన్నీ చిన్నగా క్లీన్ చేసుకోవాలన్నమాట. సో శ్రీకర్కి అయితే రాగానే స్నానం చేపించేసి బట్టలు సాక్స్లు అన్నీ వేస్తాను అనమాట. చెప్పాను కదా చాలా చలిగా ఉంది అని చెప్పేసి. సో మేమైతే పాలు కూడా వచ్చాయి కదా, చాయ్ పెట్టేసుకుని చక్కగా చాయ్ సిప్ చేస్తాము. ఎందుకంటే ముందు రోజు తాగడానికి అసలు అవ్వలేదు ట్రైన్ మొత్తంలో. సో ఇదంతా మా లగేజ్ అనమాట. ఏమేమి తెచ్చుకున్నాము ఏం చేశాను అన్నది మళ్ళీ చూపిస్తాను వీలైతే ఇంకో రోజు వ్లాగ్లో. సో ఇక్కడైతే నేను ఇప్పుడు చాయ్ తాగేస్తున్నాను. మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ చూస్తేనే కదా నాకు బాగుంటుంది. సో అందుకని. సో ఫైనల్గా ఇది ట్రైన్లో వచ్చిన మార్పులు చేర్పులు, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ. హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. నాకు తెలిసినవి నేను గమనించినవి అన్ని విషయాలు మీకు చెప్పాను. సో ఎప్పుడూ చెప్పేదే ఫైనల్గా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. పల్లవి సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.